Friends, the last chitta of the day. Repu MLC elections. It may be graduate or teacher, whatever it is. దయచేసి టీచర్స్ ఎమ్మెల్సీ అని ఊకనే పెట్టలే. ఇంజనీర్స్ ఎమ్మెల్సీ లేదు, డాక్టర్స్ ఎమ్మెల్సీ లేదు, జర్నలిస్టుల ఎమ్మెల్సీ లేదు, టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నది. ఎందుకనంటే చిన్న వయసులో వాళ్లకు సద్బుద్ధి నేర్పే మార్గంలో టీచర్ ఉన్నాడు. ప్రతి ప్రశ్నకు పరిష్కారమై కవచమై తన జీవితంలో అత్యంత ప్రత్యేక స్థానం ఏదైతున్నదో అది టీచర్ తీసుకున్నాడు ప్రతిసారి తన లైఫ్లో, ఒక మనిషి లైఫ్లో. గురువు అనే ఒక స్థానానికి గోపురం కట్టుకొని పూజించే స్థాయికి ఎదిగిన ఒక మనిషి ఎవరైనా ఉన్నారు అని అంటే అది టీచర్. ఇవాళ ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో మనము పైసలు తీసుకొని సీల్డ్ కవర్లలో పైసలు తీసుకొని చేస్తే ఇవాళ ఆ టీచర్లను అడుగుతున్నా, ఆ టీచర్లు చిత్తశుద్ధితో మీరు ఎవరికి ఓటేస్తే సమాజం బాగుపడుతుందో అని ఆలోచించురి తప్ప సీల్డ్ కవర్లో నాకెంత వచ్చినాయి అని చెప్పి మాట్లాడితే మీ శిక్షణ అదే శిక్షణ మీ పిల్లలకు కూడా అవుతుంది. అంటే మీరు నేర్పే పిల్లలు మీ పిల్లలే కదా, మీరు చదువు చెప్పే పోరలు మీ పిల్లలే కదా. సో గురువు ఆలోచననే ఇంత డేంజర్గా ఉంటే పోరలు ఇక రాను అవినీతి గడ్డపారాలు దించరు అనే నమ్మకం మీరు సమాజానికి ఎట్లా కలిగిస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. సో దయచేసి చేతులు జోడి విన్నపం చేస్తున్న ఫ్రెండ్స్, దయచేసి ఒక లక్షణాలు గల రాజకీయ నాయకుడిని ఎన్నుకోర్రి. ఇది పెద్దల సభ, పెద్ద మనుషుల సభ అంటారు కదా, పెద్ద మనుషుల సభ అని అంటారు. పైసల సభ చేయకుర్రి. దీన్ని పెద్దల సభను పేదరికంగా పైసలు తిని పేదల సభ అని చెప్పి చెయ్యకుండ్రి. పేదల సభ అని అంటే ఇక పైసలు తిన్నాక మనం పేదలమే కదా, మన సమస్యలు ఎవరు డిస్కస్ చేయడు. పైసలు తిన్నవారా పోయి ఊకో అని చెప్పి చెప్తారు. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాయి. ఇలా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ. నేనేమంటున్నానంటే పెద్దల సభలల్లా పెద్ద మనుషులను కూర్చోబెట్టుండ్రు. పెద్ద మనుషులు అని అంటే ఆయనకి పైస ఎంత ఉందో అన్నది కాదు, మనకు ఉపయోగపడే నాయకుడిని గెలిపిండ్రి అని చెప్పి మీకు చెప్తున్నా. సిమిలర్లీ ఫర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, సీసా సమోసాకు మీరు కట్టుబడి ఓటేస్తే, సీసా సమోసాకు కట్టుబడి ఓటేస్తే గర్వించి గర్జించి గౌరవంతో తెచ్చుకున్న మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరు సీసా సమోసాకు తాకట్టు పెడతారా? అది కూడా చదువుకున్న మేధావులు దీన్ని ఖతం చేస్తారా అనేది ఎలా ఒక పెద్ద మీ ముంగటున్న ప్రశ్న. సో లక్షల కంటే ఎక్కువ లక్షణాలు ఉన్న నాయకులను ఎన్నిక చేసుకొని దయచేసి చిత్తశుద్ధితో ఓటేసి, పైసలు కావు మన తెలంగాణ గౌరవం ఆత్మగౌరవంని ముంగట పెట్టుకొని మీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి అడ్డమైన రాజకీయాలకు దూరంగా ఒక గుణాత్మకమైన రాజకీయాలకు దగ్గరగా ఓటేస్తారని చెప్పి ఆశిస్తూ భారత్ మాతాకి జై. లాస్ట్లీ ఫ్రెండ్స్, బటెంగేతో కటెంగే అనేది మన అందరికీ తెలిసింది. సో పైసలు తిన్నా నువ్వు బటాయించిపోతే నువ్వు కటాయించిపోయినావు, ఏ ఖేతో సేఫ్ అని చెప్పి ఆయన అదే మాట్లాడతాడు. బికాస్ అర్థం చేసుకోండి, ఇది మన దేశం. ఈ దేశాన్ని నడిపేదే చట్టసభలలో కూర్చున్న రాజకీయ నాయకులు. ఆడికి బయటోడు లక్షణాలతో ఉండాలి, లక్షలతో ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు. ఇవాళ ఒకటి ఫ్యాక్ట్ ఏమైపోయిందంటే ఫ్రెండ్స్, రాజకీయాలు అంటే చాలా కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. ఒక సామాన్యుడు రాజకీయాల గురించి ఆలోచించాలనంటే భయపడుతున్నాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలా అనే స్థాయికి తారాస్థాయికి తీసుకురాకండి. మొత్తం భారతదేశంలో ఎక్కడ పోయినా ఎలక్షన్లు ఇంత ఖర్చు లేవు మన తెలుగు రాష్ట్రాలలో తప్ప. ఇంత ఖర్చుతో కూడిన ఇన్ఫ్యాక్ట్ మన దక్షిణ దేశానికి సంబంధించిన సౌత్ ఇండియాకి సంబంధించిన రాజకీయాలనే ఈ పైసా వేరే దగ్గర ఇంత పెద్దగా లేదు. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలలో ఇంకెక్కువ. రాజకీయ నాయకుడు కావాలనేది ఒక ప్రొఫెషన్, ఒక బిజినెస్ ప్రొఫెషన్ అయిపోయింది ఈ రోజులలో. దాన్ని మార్చింది రాజకీయ నాయకుల కంటే ఎక్కువ మీరు నేను. సో జర చిత్తశుద్ధితో నుండి మన సమాజానికి చట్టసభలల్లో చిత్తశుద్ధితో ఉన్న నాయకులను పరిచయం చేద్దాం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? क्योंकि मैं भारत का और भारत देश मेरा हूँ या ना रहूँ, भारत अपना देश रहना चाहिए. భారత్ మాతాకి జై. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ ధరమోని మన చిత్రగుప్త్. జై హింద్. అండ్ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనసా వాచా కర్మన మీరు ఎక్కడున్నా ఒక్కసారి అందరూ హర హర మహాదేవ్, నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.